హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది పోకో X7 Pro. చాలా మంది ఈ ఫోన్ రివ్యూ చేయమని అడుగుతా ఉన్నారు. మంచి హైప్ ఉంది ఈ ఫోన్కి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన పోకో X6 Pro అందరికీ తెలిసే ఉంటుంది ఎంత పెద్ద హిట్ అయిందో. లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ అయింది ఆ ఫోన్. డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా బడ్జెట్లో 25,000 లేదంటే 20,000 లోపు ఒక మంచి గేమింగ్ ఫోన్ ఏంటంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఆప్షన్ పోకో X6 Pro. అంత హిట్ అయింది ఆ ఫోను. దానికి సక్సెసర్గా ఈ సంవత్సరం ఈ పోకో X7 Proని లాంచ్ చేశారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ ఫోన్ రీచ్ అయిందా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా ఈ ఫోన్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఫోన్ నాకు ఎవ్వరూ రివ్యూని పంపిలా, నేనే నా సొంత డబ్బులు పెట్టుకొని ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్లో నేను దీన్ని కొన్నాను. సో ఈ ఫోన్ గురించి అన్ని ఓపెన్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. నేను తీసుకుంది 8GB RAM 256GB మోడల్, ఎల్లో కలర్ వేరియంట్. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి అన్ని ప్రొవైడ్ చేశారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, ఒక కేస్ ప్రొవైడ్ చేశారు, బ్లాక్ కేసు. అండ్ దాంతోపాటు ఫోన్ ఉంటుంది, 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, అండ్ ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ బాక్స్లోనే ఉంటుంది, మీరు కొత్తగా దేనికోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసు కూడా ప్యూర్ బ్లాక్ కేస్ అనమాట. ఇది వేస్తే అసలు ఈ లుక్స్ ఏం కనిపించవు అనమాట. ఈ ఫోన్కి అందమే ఈ లుక్స్, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్, అది కవర్ అయిపోతుంది. సో బెటర్ ఈ కలర్ వేరియంట్ తీసుకుంటే మాత్రం ఈ బ్లాక్ కేస్ వాడద్దు, ఇదేం ట్రాన్స్పరెంట్ కేసు కొనుక్కొని వాడుకోండి. లేదు ఇంకో 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, 2 కలర్స్ ఉంటాయి. ఆ 2 కలర్స్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, అవి ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు అవి తీసుకుంటే అప్పుడు ఈ బ్లాక్ కేసెస్ వాడుకోవచ్చు. ఇది మాత్రం లెదర్ వేరియంట్, ఎల్లో అండ్ బ్లాక్ కలర్. అయితే ఈ లెదర్ కొంచెం సాఫ్ట్గా ఉంది. ఏదైనా కీస్ కానీ ఏదైనా పిన్నిస్ కానీ గీసుకుందంటే అట్టే ఘాటు పడిపోద్ది. చాలా సాఫ్ట్గా ఉంది అనమాట లెదర్. సో కొంచెం జాగ్రత్తగా వాడండి, లాంగ్ టర్మ్లో ఇది చెడిపోయే ఛాన్స్ ఉంది. నా దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేశా. ఈ ఫోన్ లుక్స్, డిస్ప్లే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్గా పర్ఫార్మెన్స్ దీని దగ్గరకు వచ్చేద్దాం డైరెక్ట్గా. ఇది MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ ఇయర్ 8300 వాడారు, ఇప్పుడు 8400. ఇది అప్రాక్సిమేట్గా 8 Gen 2 కన్నా కొంచెం ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, అంత మంచి ప్రాసెసర్ ఇది. Antutu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే 1.5 మిలియన్ స్కోర్ చేసింది, చాలా మంచి స్కోర్ ఇది ఆ బడ్జెట్లో. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ రన్ చేస్తే సింగిల్ కోర్ 1500 పైన స్కోర్ చేసింది, మల్టీ కోర్లో 5700 పైన స్కోర్ చేసింది. ఎక్సలెంట్ స్కోర్స్ ఇవి. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం CPU ఎక్కువ థ్రోటిల్ అయింది అనిపించింది, 75% థ్రోటిల్ అయింది. బట్ ఈ బెంచ్ మార్క్స్ రన్ చేస్తున్నప్పుడు మాత్రం టెంపరేచర్ చాలా హై వెళ్ళిపోయింది, 50.2 degrees టెంపరేచర్ వెళ్ళింది. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లే. బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు ఏ ఫోన్ అయినా సరే దాని మ్యాక్సిమం పొటెన్షియల్కి వెళ్తుంది కాబట్టి ఎక్కువ హీట్ డిసిపేట్ అవుద్ది. సో అదొక్కటి చూసి ఇది కాలిపోతుందని ఫీల్ అవ్వద్దు. ఇది ఓన్లీ బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు మాత్రమే అంత టెంపరేచర్ వెళ్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ థింగ్, ఇది BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే సపోర్ట్ ఉంది యాజ్ ఆఫ్ నో. నేను వీడియో రికార్డ్ చేసేది జనవరి 21 ఉదయం 10 గంటలకు రికార్డ్ చేస్తున్నా. యాజ్ ఆఫ్ నో నాకేం అప్డేట్స్ రాలేదు. ఈ ఫోన్లో BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే, అంటే 60 FPS మాత్రమే, 90 FPS కానీ 120 FPS సపోర్ట్ కానీ ఇంకా రాలేదు. వీళ్ళు ఎందుకు ఇలా హడావిడిగా లాంచ్ చేస్తారో నాకు అర్థం కాదు. సగం పనులన్నీ పూర్తిగా అన్ని సెట్ చేశాక 90 FPS 120 FPS అన్ని ఇచ్చిన తర్వాత ఒకేసారి లాంచ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంత అదరబదరగా లాంచ్ చేస్తారో నాకు అర్థం కాల. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. యాజ్ ఆఫ్ నో పర్ఫార్మెన్స్ నాకు అంత సూపర్ అనిపించలా. దీనిలో BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే ఆడొచ్చు, 90 FPS ఆప్షన్ లేదు. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ కూడా ఆడాను, ఇది 60 frames లో హ్యాండిల్ చేస్తుంది. సరే గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంది? నేను ఈ ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసి ఓన్లీ గేమింగ్ మీద డిశ్చార్జ్ చేశాను. గేమ్స్ ఆడుతూనే ఉన్నా, అప్రాక్సిమేట్గా 5 hours కంటిన్యూస్గా గేమ్స్ ఆడాను. అయితే BGMI ఆడుతున్నప్పుడు నాకు రిజిస్టర్ అయిన పీక్ టెంపరేచర్ 38 degrees టెంపరేచర్ దాకా వచ్చింది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడుతున్నప్పుడు మాత్రం అది కొంచెం హెవీ గ్రాఫిక్ గేమ్ కాబట్టి కొంచెం హీటింగ్ ఎక్కువైంది, ఒక 40-41 దాకా వెళ్ళింది టెంపరేచర్ అయితే కొంచెం కంట్రోల్లోనే ఉన్నాయి. బట్ మీకు వార్మ్నెస్ తెలుస్తుంది, ఇట్లా మీరు ఆడుతున్నప్పుడు చేతులు కొంచెం వార్మ్ ఫీలింగ్ తెలుస్తుంది. బట్ టెంపరేచర్స్ అయితే అంత ఎక్కువ వెళ్ళట్లా, కంట్రోల్లోనే ఉంది. అండ్ రెండోది ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వెంటనే తగ్గిపోతున్నాయి. అదేం కాన్స్టెంట్గా 40-41 degrees దగ్గర మెయింటైన్ అవ్వట్లా, కొంచెం పెరుగుద్ది మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుద్ది మళ్ళీ తగ్గిపోతుంది. సో టెంపరేచర్స్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి. గేమ్ ఆడుతున్నప్పుడు ప్రాబ్లం లేదు. కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు అంత గొప్పగా అనిపించలా. అంటే ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ ఏం లేవు, కానీ స్మూత్గానే ఉంది గేమ్ ప్లే. బట్ ఆ స్మూత్నెస్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయా, ఎందుకంటే 60 frames నార్మల్ అన్ని ఫోన్స్లో 160 frames ఉండేది. అప్పుడు దానికి దీనికి తేడా అయింది. దీనిలో కనీసం 90 frames 120 FPS ఇస్తే ఆ స్మూత్నెస్ని, ఆ డిఫరెన్స్ మనం ఫీల్ అవ్వచ్చు. బట్ దీనిలో ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా దీనికి అప్డేట్ అయితే అవసరం. ఒకవేళ 90 FPS లేదంటే 120 FPS ఏమన్నా ఇస్తే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. అప్డేట్ వస్తేనే ఈ ఫోన్ తీసుకోండి, లేకపోతే 60 FPSకి ఈ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అప్డేట్ అయితే ఇస్తారు. బట్ యాజ్ ఆఫ్ నో పర్ఫార్మెన్స్ అయితే ఓకే, బాగానే ఉంది. బట్ హైయర్ ఫ్రేమ్స్లో నేను గేమ్ ఆడితే కానీ కరెక్ట్గా చెప్పలేను. యాజ్ ఆఫ్ నో పర్ఫార్మెన్స్ అయితే ఓకే, బాగానే ఉంది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ మాత్రమే ఉన్నాయి. పోకో X6 Proలో మొత్తం 4 కెమెరాలు లాగా కనిపిస్తాయి. 3 కెమెరాలు, ఒక ఫ్లాష్, పెద్ద మాడ్యూల్స్లో ఇచ్చారు. అది లుక్స్ అంత బాగోదు పోకో X6 Pro. బట్ దీనిలో అదంతా తీసేసి సింపుల్గా ఒక 2 ఇచ్చారనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఫింగర్స్ ఇక్కడ వచ్చేస్తాయి, మీకు కెమెరా టచ్ అవ్వు, కంఫర్ట్గా ఆడుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఇచ్చారు. 50 MP మెయిన్ కెమెరా, Sony LY-T600 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది. అయితే ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి
వీళ్ళు కెమెరాస్ పెద్దగా ఫోకస్ చేయలేదు. వెరీ యావరేజ్ కెమెరాస్, ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ బిలో యావరేజ్ కెమెరాస్. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం కొంచెం పర్వాలే అనిపించింది. లైటింగ్ బాగుంటే 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ జూమ్ అవుట్ లో నార్మల్ గా ఫోటో చూడడానికి బాగానే కనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే జూమ్ చేస్తారో మీకు ఫేస్ మీద డీటెయిల్స్ లేవు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే. పోర్ట్రేట్స్ లో 2x పోర్ట్రేట్స్ లేదు, జస్ట్ 26mm 34mm ఈ 2 పోర్ట్రేట్స్ మాత్రమే ఉన్నాయి. 2 కూడా 1x లెన్సే, కొంచెం జూమ్ అవుతుంది అనమాట అంతే. దీనిలో టెలిఫోటో కెమెరా లేదు కాబట్టి మెయిన్ కెమెరాతోనే వస్తాయి. ఈ ఫోటోస్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. జూమ్ చేస్తే ఇక్కడ కూడా అంతే, క్వాలిటీ లేదు. మీకు ఫేస్ మీద ఈజీగా అర్థమైపోద్ది, డీటెయిల్స్ లేవు. లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం 1x ఫోటోస్ 2x ఫోటోస్ వెరీ సాఫ్ట్ వచ్చేస్తున్నాయి. ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. మీ కళ్ళు ముక్కున్నట్టు తప్పితే పెద్ద డీటెయిల్స్ ఏం కనిపించట్లా. సేమ్ పోర్ట్రేట్స్ కూడా అంతే, 26mm 35mm వెరీ సాఫ్ట్ అయిపోతున్నాయి. సాఫ్ట్ అవడంతో పాటు క్వాలిటీ ఉండట్లా, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఫోటో ఏదో చీప్ ఫోన్ తో ఫోటో తీసినట్టు ఫోటో చూడగానే అర్థమైపోద్ది. మొత్తం కొంచెం పిక్సెలేట్ అయిపోయినట్టు అదేదో ఒక రకంగా వస్తున్నాయి ఫోటోస్, అసలు నచ్చలేదు. అయితే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే స్కిన్ టోన్ మారిపోతుంది, మరి రెడ్డిష్ గా మార్చేస్తుంది అనమాట. స్కిన్ టోన్ మొత్తం రెడ్ గా అయిపోతుంది అండ్ ఫేస్ సాఫ్ట్ చేస్తుంది. అంటే నేను బ్యూటీ కూడా ఆన్ చేయాల, అయినా కూడా ఫేస్ ఫుల్ సాఫ్ట్ అయిపోతుంది. బ్లాక్స్ మొత్తం మరి డార్క్ చేస్తుంది. అసలు బాగాలేదు, లుక్స్ చూడడానికి బాగాలేదు ఆ వీడియో. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ 1080p 30fps లో ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఫేస్ అంతా సాఫ్ట్ చేస్తుంది, కలర్స్ మార్చేస్తుంది, స్కిన్ టోన్ బ్లాక్స్ పెంచేస్తుంది. అస్సలు ఆ ప్రాసెసింగ్ అనేది కరెక్ట్గా లేదు. ఈవెన్ బొకే వీడియోలో కూడా 1080p 30fps లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అవి కూడా అలాగే వస్తున్నాయి. కలర్స్ మొత్తం స్కిన్ టోనే మారిపోతుంది, ఫేస్ సాఫ్ట్ అయిపోతుంది. అస్సలు బాగాలేదు ఆ ఫుటేజ్. ఈవెన్ నైట్ టైం అయితే మరి దారుణం. 4K 60fps శాంపిల్ మీకు షేక్ అవుతా ఉంది, అసలు ఇమేజ్ సరిగా కనిపించట్లా, కదులుతా ఉంది, నాకు నచ్చలా. అండ్ 1080p 30fps కూడా అంతే, డీటెయిల్స్ లేవు. అసలు మొత్తం ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. బొకే వీడియో కూడా అంతే, మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. బ్యాక్ కెమెరా వెరీ యావరేజ్ కెమెరా, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెరీ డీసెంట్ కెమెరా, వెరీ యావరేజ్ కెమెరా. బట్ ఈ 8MP కెమెరా అని చూసారా, దీని గురించి అసలు మాట్లాడుకునే వేస్ట్. వర్స్ట్ వస్తున్నాయి ఫొటోస్. ఈవెన్ లైటింగ్ కండిషన్ లో కానీ, లో లైటింగ్ లో కానీ, నైట్ టైం కానీ ఫోటోస్ వీడియో మీరు 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు. చాలా దారుణంగా వస్తుంది, ఏమాత్రం మనకిరాదు ఆ ఫుటేజ్. ఫోటోస్ వీడియోస్ వర్స్ట్ వస్తున్నాయి. 8MP అసలు తీసేయండి మైండ్లో నుంచి. అండ్ ఫ్రంట్ 20MP కెమెరా, నేను ఇదన్నా కొంచెం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా, ఇది ఇంకా దారుణంగా ఉంది, చాలా వర్స్ట్ ఉంది. లైటింగ్ బాగున్నప్పుడు మీరు ఫోటోస్ తీసుకుంటే షాడోస్ పెంచేస్తుంది, బ్లాక్స్ పెంచేస్తుంది. అసలు ఆ ఫోటో చూడడానికి కూడా బాగాలేదు, అదేదో అసహ్యంగా ఉంది ఫోటో. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అలాగే చేస్తుంది, బ్లాక్స్ పెంచేస్తుంది. అసలు బాగాలేదు ఆ ఫోటోస్. అండ్ వీడియో 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు, ఇది కూడా వెరీ యావరేజ్, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ వీడియో. నైట్ టైంకి వస్తే ఫోటోస్ మొత్తం సాఫ్ట్ అయిపోతున్నాయి, పోర్ట్రేట్స్ కానీ ఫోటోస్ కానీ మొత్తం సాఫ్ట్ అయిపోతున్నాయి. వీడియోస్ కూడా పెద్ద క్వాలిటీ లేవు. ఓవరాల్ గా ఈ బ్యాక్ 50MP మెయిన్ కెమెరా మాత్రం పర్వాలేదు అనిపించింది. బట్ 8MP కెమెరా, ఫ్రంట్ 20MP కెమెరా 2 వర్స్ట్ ఉన్నాయి. సో ఏమన్నా అప్డేట్లు ఇచ్చి ఏమైనా సెట్ చేస్తే ఓకే, కానీ యాక్చువల్గా బ్యాక్ కెమెరా సెన్సార్ మంచి సెన్సార్, సోనీ LVT600 సెన్సార్ చాలా మంచి సెన్సార్. సో ఇమేజ్ ప్రాసెసింగ్ సరిగ్గా లేదు. ఇది కొంచెం అప్డేట్లో సాల్వ్ చేసే ఛాన్స్ ఉంది, మరి అప్డేట్ ఇస్తారో లేదో చెప్పలేం. ఫస్ట్ థింగ్, ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే బ్లోట్వేర్. మీరు ఎప్పుడైతే ఫోన్ బూట్ చేస్తారో మీకు భయంకరమైన బ్లోట్వేర్ కనిపిస్తుంది. అసలు ఎన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇచ్చారంటే అసలు తలనొప్పి వచ్చేస్తుంది అన్ఇన్స్టాల్ చేయాలంటే, అన్ని ఇచ్చారు. సో ఇది కొంచెం తగ్గించుకుంటే మంచిది. మరి యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి, బ్లోట్వేర్ మరి దారుణంగా ఇచ్చారు. ఇవన్నీ కొంచెం మరి తీసేయమని చెప్పట్లా, కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎనీవే ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. చేతిలో యూజ్ చేస్తున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది 6550 mAh బ్యాటరీ అయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 200 grams వెయిట్ ఉంది. చాలా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది చేతిలో. ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఉంటుంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.67 inches 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం మీకు అంత ప్రీమియం డిస్ప్లే లాగా అనిపించదు. మీరు కొంచెం ప్రీమియం ఫోన్స్ లైక్ OnePlus 13R ఉంది, దానిలో 1.5K డిస్ప్లే యూజ్ చేసి మీరు దీనిలోకి వచ్చారంటే ఆ ప్రీమియంనెస్ దీనిలో మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అఫ్ కోర్స్ బడ్జెట్ ఫోన్ కాబట్టి ఆ క్వాలిటీ వేరు, దీని క్వాలిటీ వేరు. మీరు ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కొంచెం బడ్జెట్లోనే 1.5K డిస్ప్లేలో ఉంటుంది, అంత క్వాలిటీ డిస్ప్లే కాదు. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే అయితే ఆ ప్రైస్కి చూడడానికి బాగానే ఉంటుంది. కలర్స్ కానీ వైబ్రెన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. యూట్యూబ్లో మీరు HDR వీడియోస్ చూసుకోవచ్చు, వైడ్ బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ బ్రైట్నెస్ ఇండోర్లో అప్రాక్సిమేట్గా 875 nits దాకా వచ్చింది బ్రైట్నెస్. ఇండోర్లో ఇట్స్ సఫిషియంట్. అండ్ అవుట్డోర్లో అప్రాక్సిమేట్గా 1750 nits దాకా వస్తుంది. 1750 nits అంటే అవుట్డోర్ ఎనఫ్. ఇంకొంచెం చిన్న బాగుండేది, బట్ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ పీక్ బ్రైట్నెస్ మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు 2300 nits పీక్ బ్రైట్నెస్ వచ్చింది నేను చెక్ చేసినప్పుడు. బట్ వీళ్ళు క్లెయిమ్ చేయడం 3200 nits అంటున్నారు. అంతరా అట్లా 2300 nits అయితే వస్తుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా ప్రాబ్లం లేదు. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, కింద పైన 2 స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ ఉంది, అంత తోపు ఆడియో క్వాలిటీ లేదు, కానీ ఓకే యాక్సెప్టబుల్ సౌండ్ వస్తుంది. అంతవరకు మీరు సాటిస్ఫై అవుతారు. కమింగ్ టు బ్యాటరీ, ఇది 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి ఫోన్ ఛార్జ్ చేస్తే 25 minutes 50% ఛార్జ్ అవుతుంది, 50 minutes 90% ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు 57 minutes, అంటే ఒక గంట వేసుకోండి. ఒక గంటలోపు 0 to 100 ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. చాలా మంచి విషయం. అండ్ దీన్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు నేను ఓన్లీ గేమింగ్ మీద డిశ్చార్జ్ చేశాను. 2 hours గెన్షిన్ ఇంపాక్ట్ ఆడితే 50% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ 2 hours BGMI ఆడితే
30% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఒక 1 hour కాల్ ఆఫ్ డ్యూటీ ఆడితే 12% బ్యాటరీ డ్రాప్ అయింది. ఓవరాల్గా నాకు స్క్రీన్ ఆన్ టైం 5 hours 16 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. విత్ ఒక 8% బ్యాటరీ మిగిలింది. సరే అప్రాక్సిమేట్గా ఒక 5.5 hours వేసుకోండి. ఓన్లీ గేమింగ్ మీద మీకు ఇది 5.5 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. 5.5 hours ఆన్ గేమింగ్ అంటే అది కూడా డేటా మీద, వైఫై కనెక్ట్ చేయాలా, ఓన్లీ డేటా మీద 5.5 hours గేమింగ్ మీద స్క్రీన్ ఆన్ టైం వచ్చిందంటే వెరీ గుడ్ బ్యాటరీ. మీరు జనరల్ యూసేజ్లో ఈజీగా మీకు ఒక 8 to 9 hours ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ర్యామ్ ఇది LPDDR 5X ర్యామ్తో వస్తుంది. కాకపోతే యాప్స్ రీలోడ్ అయిపోతున్నాయి. పెద్ద గేమ్స్ ఏమన్నా BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, సరే గెన్షిన్ ఇంపాక్ట్ అయితే రీలోడ్ అయిపోద్ది, బట్ BGMI కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ర్యామ్ మెమరీలో ఉంచుకోవట్లా, రీలోడ్ అయిపోతున్నాయి. ఇది కొంచెం ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయాలి. అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది HyperOS 2.0తో వస్తుంది అండ్ Android 15తో వస్తుంది. వీళ్ళు చెప్పడం 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం, ఇది IP66+68+69 రేటింగ్తో వస్తుంది. అది ఏందో నాకు అర్థం కాల. యాక్చువల్గా బాక్స్ మీద కూడా IP68 రాస్తుంది, 69 రాయలేదు. ఇది గ్లోబల్గా IP68 రేటింగ్తోనే వస్తుంది, బట్ ఇండియాలో మాత్రమే IP69 ఓన్లీ ఇండియాలో మాత్రమే వస్తుంది. అండ్ ఇది NFC సపోర్ట్ చేస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, మీరు ఏసీలు టీవీలు ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్లో కూడా ఏ ప్రాబ్లం లేదు, నెట్వర్క్ అయితే బాగానే వస్తుంది, 5G బాగానే వస్తుంది. ఓవరాల్గా ప్రైసింగ్ ఎలా ఉంది? 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 8GB ర్యామ్ 256GB మోడల్ 27,999 లాంచ్ చేశారు. అండ్ 12GB ర్యామ్ 256GB మోడల్ 29,999 లాంచ్ చేశారు. ఒక 3,000 రూపాయలు కార్ట్ ఆఫర్ ఉంది. మీకు బేస్ మోడల్ 8+ 256GB మోడల్ 24,999 అంటే 25,000 రూపాయలకి వస్తుంది. 25,000 రూపాయలకి ఫోన్ తీసుకోవచ్చా అంటే, ఒక ఫోన్లో 4 మెయిన్ పిల్లర్స్ ఉంటాయి: డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాస్, బ్యాటరీ. ఈ 4 మెయిన్ పిల్లర్స్. ఇవి కాకుండా మీకు UI కానీ, IP రేటింగ్ కానీ, స్టీరియో స్పీకర్స్ కానీ, డాల్బీ అట్మాస్, ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ అనమాట. ఉంటే మంచిది, బట్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఈ 4 పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక ఫోన్కి. ఈ ఫోన్లో డిస్ప్లే బాగుంది, బ్యాటరీ బాగుంది, 2 మెయిన్ పిల్లర్స్ చాలా బాగున్నాయి. అండ్ మిగతా 2 కెమెరాస్ వెరీ యావరేజ్, గట్టి చెప్పాలంటే బాలేవు, కెమెరాస్ బాలేవు. అండ్ పర్ఫార్మెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈ పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. పోకో X6 Proలోనే నాకు ఇంకా బెటర్ అనిపించింది. సో యాజ్ ఆఫ్ నౌ పర్ఫార్మెన్స్ కూడా అంతేం లేదు. అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదని కాదు, నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. X6 Pro చూసాక ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం కనీసం, బట్ ఆ లెవెల్ కూడా ఇది లేదు. అండ్ పర్ఫార్మెన్స్ ఫోన్ ఏదో తొందరగా లాంచ్ చేయాలని చెప్పి ఎలా పడితే అలా తీసుకొచ్చారు. సరైన అప్డేట్స్ లేవు, పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వలేదు. అండ్ గేమింగ్లో 90 FPS 120 FPS ఆప్షన్ లేదు. సో గేమ్ ఆడుతున్నప్పుడు ఏదో నార్మల్ ఫోన్ ఆడుతుంటే ఉంది, కానీ మీకు 8 Gen 2 లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు. సో అప్డేట్స్ అవసరం. ఈ ఫోన్కి అప్డేట్స్ పుష్ చేసి ఈ గేమింగ్ అంతా సెట్ చేస్తే మాత్రం ఈ ఫోన్ మంచి ఫోనే. గేమర్స్ ఈ ఫోన్ తీసుకోవచ్చు, బట్ కెమెరాస్ మాత్రం మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆగండి, ఈ ఫోన్ ఎవరు తీసుకోవద్దు. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది January 21. యాజ్ ఆఫ్ నౌ ఎవరు తీసుకోవద్దు. ఏదైనా అప్డేట్ వచ్చి ఈ గేమింగ్లో 90 FPS లేదంటే 120 FPS ఏమైనా యాడ్ చేస్తే నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అప్డేట్ వచ్చిందని. ఒకవేళ అప్డేట్ వస్తేనే ఈ ఫోన్ గేమింగ్ కోసం తీసుకోండి, లేకపోతే ఇంకా బెటర్ ఫోన్స్ చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.